నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి దేవుడి ట్రైలర్ రిలీజ్ అయింది. జనవరి 30కి థియేటర్స్లోకి రానుంది. మరి ఆ టీమ్ ప్రమోషన్స్ని జోరుగా పెంచేసింది. సో ఈరోజు మనకు అవకాశం వచ్చింది. అసలు దేవగుడి అనే టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు టీం యొక్క అసలు ఏ ఉద్దేశంతో ఆ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారనేది ఆ టీంని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. ట్రైలర్ చాలా చాలా బాగుంది. ఫుల్ రాగా కనిపించింది చెప్పాలంటే. ఫుల్ యాక్షన్ సినిమా. ఎక్కువగా ఏంటి అని అంటే విలేజ్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా కనిపించింది. ఒకటే ఇంటెన్షన్ అనమాట, మన పెద్దవాళ్ళు పిల్లల మాట వినాలి, అంటే పిల్లలు పెద్దల మాట వినాల్సిందే అనే కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది కాబట్టి అలా అనిపించింది. సో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఫస్ట్ డైరెక్టర్ గారితో మొదలు పెట్టేసేద్దాం. మరి డైరెక్టర్ గారు అసలు ఈ కాన్సెప్ట్ని ఎలా తీసుకున్నారు, అసలు ఎలా స్టార్ట్ అయింది, అండ్ టైటిల్ వచ్చేసి కూడా దేవగుడి అని పెట్టారు. సో వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రియల్ ఇన్సిడెంట్స్. సో విలేజ్ ఈజ్ ఆల్సో రియల్గా ఉంది. సో దేవగడి విచ్ వాజ్ వెరీ ఫోర్స్డ్. రాయలసీమ ఫ్యాక్షన్కి కొంత పరిచయమైన ఊరు అనివార్య కారణాల వల్ల గతంలో 30 years బ్యాక్. ఓకే. సో అది చేంజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ వన్ గుడ్ లీడర్. ఆయనే చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన నేటివే దేవగుడి. వారి ఇంట్లోనే దాదాపుగా 15 రోజులు మేము షూట్ చేశాము. సో అక్కడి నుంచే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్సే. అక్కడ జరిగి ఉండొచ్చు కొంత ఆల్ ఓవర్ ఇన్ ఇండియా ఎనీ ప్లేస్ దాదాపుగా జరుగుతున్న సంఘటనలే ఇన్స్పైర్డ్ నేను. సో దాని నుంచి ఒక డిఫరెంట్ వేలో ద వెరీ గుడ్ టైట్ స్క్రీన్ ప్లేలో చేయబడిన చిత్రమే దేవగుడి. ఓకే. సో మరి ఇప్పుడున్న ఈ 2025 జెన్జీ సిచ్యువేషన్స్లో ఇలాంటి కాన్సెప్ట్, ఈ కథని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీకు ఆ గ్యారంటీ ఉండేనా, ఇప్పుడు ఈ టైంలో నేను ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని నేను తీస్తే ఎలా వెళ్తుంది, ఆడియన్స్కి ఎలా వెళ్తుంది అని? ఇప్పుడే రైట్ టైం అండి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలే తీశాను. ఓకే. ఈ ఫ్యాక్షన్ ఎగురుతున్న సుమోలు అనేది జస్ట్ ఒక థ్రెట్ ఎలా వస్తుందంటే, అంటే ఎప్పుడో జరిగింది, కొన్ని కక్షలు అలాగే వంశపారంపర్యంగా పెట్టుకొని మళ్ళీ ఎక్కడో అటాక్ అయ్యే సిచ్యువేషన్స్ దాదాపు మొన్నటిదాకా జరిగాయి కూడా. సో అక్కడి నుంచి కొంత ఇన్స్పిరేషన్ తోటి రియల్గా ఆ ఏరియాలో జరిగిన దానికి నేను ఇన్స్పైర్ అయ్యాను. అక్కడి నుంచి తీసుకుంటూ వెళ్ళి ఇట్ ఈస్ గో టు ద సమ్ అదర్ వేలో వెళ్ళే స్టోరీనే దేవగుడి. ఓకే సార్. ఓకే, కాన్సెప్ట్ అంతా రెడీ అయిపోయింది. సో ఇదంతా వచ్చినప్పుడు లైక్ కాస్ట్ అండ్ క్రూని వీరినే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మీకు ముందు నుంచే ప్లాన్ ఉందా, లేకపోతే ఎవరి ద్వారా ఇలా? లేదు. ఓకే. ఓన్లీ బేస్డ్ ఆన్ స్టోరీని ఎక్కువ నమ్మాను. దట్ విల్ బి ద డ్రైవ్ ద క్యారెక్టర్స్. ఓకే. సో ఆల్ 4 ఆర్ హీరోస్ ఇన్ దిస్ మూవీ. ఒకటి దేవగుడి వీరారెడ్డి గారు, రఘుకుంచ గారు ఈజ్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద మూవీ. సో ఆయన అనుచరులాగా ఉండే ఒక ధర్మ, అలాగే వారి డాటర్ రోల్ చేస్తున్న దేవగుడి శ్వేతారెడ్డి, ఇంకొక అబ్బాయి రాఘవరెడ్డి. సో వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈ పిల్లలు ముగ్గురు ఈ ఫ్యామిలీకి అత్యంత నమ్మకమైన వాళ్ళు. సో అలాగా తరతరాలుగా వస్తున్న వాళ్ళని వీళ్ళు ఉంచుకుంటూ ఉంటారు, ఎందుకంటే వేరే వాళ్ళని నమ్మే పరిస్థితి కాదు. సో దగ్గర ఉన్న వాళ్ళే పగతో వేరే వాళ్ళ ద్వారా చంపించే అవకాశాలు ఉంటాయి. సో ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి కూడా. సో అలాగే వెళ్తూ ఉంటుందండి. ఇంటర్వల్ బ్యాంక్లో ఆ ప్రాణ స్నేహితులు విడిపోవడం, దానికి రీజన్ ఏంటి, అలాగే మన ఏ రీజన్తో కలిశారు అన్నది క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ. నైస్ సార్. అండ్ ఫైనల్గా మీ పార్ట్కి వచ్చేసరికి మీరు ఇప్పటికీ 6 ఫిలిమ్స్ని ప్రొడ్యూస్ చేశారు, అలాగే ఇది సెకండ్ ఫిలిం యాజ్ ఎ డైరెక్టర్గా. సో మరి ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్గా కొనసాగాలి అనుకుంటున్నారా, లేకపోతే బ్యాక్ టు అలా? బేసిక్లీ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇస్ ద డైరెక్టరే. ఎందుకంటే ఇది క్రియేటివిటీ ఫీల్డ్. ఆ క్రియేటివిటీ ఎంతవరకు మనం చేయగలము అనేది మేబీ ద ఆడియన్ విల్ బి డిసైడెడ్. సో ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ దిస్ మూవీ. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే, ఎక్కడ బోర్ కొట్టదు, అద్భుతంగా ఉంటుంది మూవీ. సో లైక్ ఏ ట్రైలర్, సెకండ్ హాఫ్ అంతా అలానే ఉంటుంది, అంత స్పీడ్ ఉంటుంది. ఓకే. సో మరి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బెల్లం రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో మీరంతా విన్నే ఉన్నారు. మరి ఈ మూవీలో ముఖ్యంగా మనం జనరల్గా చూస్తుంటాం, మనకు తెలిసిన వాళ్ళ స్టార్ హీరోల అలా అలా అనుకుంటూ ఉంటాం, కానీ కొత్త వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. సో ఈ మూవీలో దేవగుడి అనే మూవీలో కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఆ కొత్త వాళ్ళతో పాటు కాస్త తెలిసిన టచ్ ఉండాలని చెప్పేసి రఘు కుంచే గారిని కూడా తీసుకొచ్చారు. మరి రఘు గారితో మాట్లాడేసిద్దాం. రఘు గారు నమస్కారం అండి. సార్, అసలు మీరు పాటలు అలా అందరికి అలాగే సుపరిచితం మీరు. సో మెల్లమెల్లగా మూవీస్కి వచ్చేస్తున్నారు, అందులో కీ రోల్స్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఒక విలన్గా చేస్తున్నారు. అసలు ఈ జర్నీ ఎలా ఉంది, ఈ మూవీ ఎలా వచ్చింది? జర్నీగా చెప్పంటే బ్యూటిఫుల్ అండి. అంటే ఇవన్నీ అంటే ఒకే పని చేస్తుంటే కూడా బోర్ లైఫ్లో. సో ఇన్ని షేడ్స్ చేసుకుంటూ వెళ్తుంటే ఏ రోజు నాకు
బోర్ కొట్టదు, ఇంకా ఫైర్ పెరుగుతుంటుంది. అంటే ఇంకా ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏంటంటే అది ఒక మహాసముద్రం ఇది. అంటే వేసే పాత్రలను బట్టే కదా మనకి వేరియేషన్స్ కనిపించేది, మన కెరియర్ బిల్డప్ అయ్యేది. ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ, కొత్తగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంటుంది. బేసిక్గా ఆర్టిస్ట్ లైఫ్ అనేది సక్సెస్ అయితే మాత్రం ఇంక అంత బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఇంకోటి ఉండదు. ఇంకెవరికి లేదు సినిమా ఇండస్ట్రీలో. ఈజ్ ఓన్లీ సేఫ్ గా అనమాట. మొత్తం ప్రొడ్యూసర్ తీసుకుంటుంది, డైరెక్టర్ తీసుకుంటుంది, అందరికి తీసుకుంటుంది. కానీ సక్సెస్ అయితే మాత్రం ఆర్టిస్ట్ లైఫ్ అంత బ్యూటిఫుల్ లైఫ్ ఇంకెవరికి ఉండదు. పాయింటే సార్. ఎవరు ఎంత బిజీగా ఉన్నా మీరన్నట్టుగా సినిమాకి కొంచెం టైం ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనండి, వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ అవ్వనివ్వండి, సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలంటారు, ఉపయోగించుకోవాలండి అంతే. సో అలాంటి అవకాశం అనేది చెప్పాలంటే ఆర్టిస్ట్ పరంగా దేవగుడి వీరారెడ్డి అనేది అంటే ఒక స్టైలిష్, ఒక పౌరుషం, పగ, ప్రతీకారం, స్నేహం, అన్ని షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో మొత్తం. అంటే ఇది అతను బ్యాడ్ మ్యాన్ అనలేరు, గుడ్ మ్యాన్ అనలేరు. అంటే అతను ఏంటంటే ప్రతిదీ కూడా అతను చాలా తీసుకున్నట్టు ఉంటాడు, తీసుకోడు కొన్ని. అలాంటి క్యారెక్టరేషన్ అది. ఒక డైలాగ్, కులం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా, అక్కడ అర్థమైపోద్ది క్యారెక్టర్ అంటే. అంతకుముందు చాలా ఇదిగా ఉంటాడు అతను. కానీ ఇది వచ్చే టైంకి మళ్ళీ అతని ఇది ఒప్పుకోదు, అంత క్యారెక్టరైజేషన్ అలాంటి పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అది. అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు అతనున్న సర్కమ్స్టెన్సెస్, లైక్ అతనున్న పరిధిలో అతను అలా ఆలోచించడం తప్పలేదు. ఆ క్యారెక్టర్ అలా ఆలోచిస్తుంది బేసిక్గా. సో చాలా షేడ్స్ ఉంటాయి సినిమాలో. నాది అంటే లైక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి నా పాత్ర పరంగా, అండ్ ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఇచ్చే ఒక ఇది ఉంటుంది, అదొక రకమైన ఎమోషన్ ఉంటుంది. అన్నీ కలగలిపి ఒక మొత్తం వేసి గుద్దరు నన్ను ఒక దానిలో వేసి. సో అలా మ్యూజిక్ నుంచి అలా ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు చేయాలి కదా. మనం ఉన్నది దీనికోసం పనిచేయడానికే కదా ఉన్నది సినిమా ఇండస్ట్రీలో. సో మిడిల్లో మ్యూజిక్ కూడా వెళ్తూ ఉంటారు. మ్యూజిక్ కూడా ప్యారల్గా నడుస్తున్నట్టు. ఈ మూవీలో ఇచ్చారా మ్యూజిక్? ఈ మూవీలో ఒక సాంగ్ చేశాను. ఒక సాంగ్ చేశాను, ఐటమ్ సాంగ్ ఒకటి, రాయలసీమ మాండలికంలో ఒక మంచి కీ పాయింట్లో వచ్చే సాంగ్ అది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే పిక్చరేషన్ కానీ అదంతా కూడా అంటే ఒక విలేజ్ రస్టిక్ ఐటమ్ సాంగ్లా ఉంటుంది. అది నేటివిటీ ఉట్టిపడే సాంగ్ అనమాట చెప్పాలంటే. ఓకే. సో అలాంటితోటి అందులో లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు రాయలసీమ మాండలికంలోనే ఉంటుంది దాంట్లో. ఓకే. మరి రఘుకుంచ గారు అంటే ఎంత విలనిజం చేసినా అలా ఒక పాట అలా మెదులుతూ ఉంటుంది. ఒక్క పాట ఏదైనా మా కోసం పాడతారా? ఈ సినిమాలో పాట పాడతాను. పాడండి. మళ్ళీ బయటకు ఎందుకు? మా పాట కూడా పాపులర్ అవుతుంది కదా. మీరు సెకండ్ హాఫ్ లో చూస్తే వీరారెడ్డి గారిది ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల్ని మైమర్పించేస్తారు. దట్ వాస్ ద అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్. సో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ హార్ట్ ఆఫ్ ద మూవీ. చాలా మంది కళ్ళ తడి పెట్టుకోవాల్సిందే. మాకు షూట్లోనే ఏడుపు వచ్చింది నాకు. చాలా వండర్ఫుల్ స్క్రీన్ ప్లే, వెరీ ఎమోషనల్ టచ్. ఊరంతా ఉన్నారు దీనిలో. అంత నాకు కులమే ఎక్కువ అనే వ్యక్తే అంత ఎమోషనల్ ఎంత పండించాడంటే మరి ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. నోబడీ కెన్ గెస్ ద మూవీ ఆల్సో. ఓకే. అన్ని జోనర్ల కాదు అని సినిమా చూసాక అర్థమైంది. నంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయంటే సో నోబడీ కెన్ గెస్. మీరు విలన్ అనుకుంటున్నారు, ఆఫ్ కోర్స్ ఏంటో ఆయన తెలియదు. ఓకే. ఓకే సార్, పాడేసి. రాయ చోటిలో సార్ వాళ్ళ ఊరు, రాయ చోటిలో అబ్బా గబ్బు కొంచెం చెప్పమే ఆయన అంటాడు. పాటలు కూడా రాయ చోటిలో, రాయ చోటిలో రవ్వ లడ్డులకు ఎర్ర బస్సులో పోతి, రాయ చోటిలో రవ్వ లడ్డులకు ఎర్ర బస్సులో పోతి, వెనక సీటులో ఎర్రోడు నాతో ఎకాసమాడినాడే, ఎలగపండు చూసినాడే గుజ్జు తీసి చంపినాడే, మోసపోతిరో మామో నేను మోసపోతిరో మామా, మోసపోతిరో మామో నేను మోసపోతిరో మామా, అట్టెట్టయిందే పిల్ల వడి ఎత్తుకొస్తమే మళ్ళా, తిప్పలు పడితివే చాలా నీ తప్పులు చూడమే బాలా, జమ్మల మడుగులో
జమ్మల మడుగులో జాతర ఉందని జోరు వానలో పోతే నడి రోడ్డులో ఎడ్డోడు నన్నే దవా చూపమన్నాడే జాలి చూపి ముందు పోతే వెనక చిత్రి ఎత్తినాడే మోసపోతిరో మామో నేను మోసపోతిరో మామా మోసపోతిరో మామా నేను మోసపోతిరో మామా. చాలా చాలా బాగుంది సార్. సార్ ఇది రిలీజ్ అయిందా? అయిపోయిందా? యూట్యూబ్ లో ఇంకా రీల్స్ ఆగవు, ఇంకా సాంగ్ ఈ కైండ్ ఆఫ్ రీల్స్ ఆగవు సార్. ఇంకా ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ వేసేసుకొని రీల్స్ చేస్తానే ఉంటారు. సినిమా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేసేస్తున్నారు సార్. అయ్యాక కూడా మనం చేద్దాం సార్ ఒకటి. ఆ మోసపోతురు అనేది మంచి హుక్ లైన్. రేపు ఎవరికి ఈ పాట అది పడేస్తారు అనమాట. ఫేసెస్ పెట్టేస్తారు, సాంగ్ వేసేస్తారు. రైట్ సార్, చాలా సంతోషం. మీరు ఇలాగే మీరు అన్నట్టుగా మనిషి ఎప్పుడు అలాగే కాకుండా మనకి ఇంట్రెస్ట్లు ఉంటాయి. మనుషుల్ని మార్చడం తప్పు, కానీ మన కెరీర్ని స్టెప్ బై స్టెప్ మన ఇంట్రెస్ట్ వే వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇంకా పలు సినిమాల్లో రావాలని నా. చలో, మరి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారితో మాట్లాడేసాము, రఘు కుంచ గారితో మాట్లాడేసాము. పాట కూడా చాలా చాలా బాగా పాడారు. మరి ఏ సినిమా అయినా టక్కున మనకు గుర్తొచ్చేది హీరో హీరోయిన్. ఏ మూవీ అయినా సరే అదే అడిగేస్తాం, అది చిన్నదా పెద్దదా అని ఎప్పుడు ఉండదు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, పాటలు ఎలా ఉన్నాయి, విలన్ ఎలా ఉన్నాయి, ఇలా వెళ్తుంటాం. కాబట్టి సో హీరో హీరోయిన్తో మాట్లాడేసిద్దాం. ఫస్ట్ హీరో అభినవ్ గారు ఉన్నారు, అభినవ్ గారితో మాట్లాడేసిద్దాం. అభినవ్ గారు నమస్కారం అండి. అభినవ్ గారు, ఇది ఫస్ట్ సినిమా అని మాకు తెలిసింది. అండ్ ఫస్ట్ మూవీలో కూడా యాక్షన్ని ఎంచుకున్నారు ముఖ్యంగా. ఏదో అందులాగా రౌ రొమాంటిక్ అదే కాకుండా యాక్షన్ మూవీతో ఎంటర్ అయ్యారు. సో అసలు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది, ఎలా మొదలు పెట్టారు? వేరే ఒక మేనేజర్ ఉన్నారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. సో తను శేఖర్ అని, వాళ్ళు చెప్పుండి ఇట్లా ఆడిషన్ జరుగుతుంది ఇక్కడ, థియేటర్ యాక్టర్స్ కావాలంట అంటే ఓకే సార్ డన్ వెళ్తా అని చెప్పాను. అప్పుడు నేను జైరాబాద్లో ఉండే, అంటే ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళి ఉండే. సో నాకు కాల్ వచ్చింది ఆ రోజు ఈవినింగ్. సో వెంటనే ఆ రోజు అప్పుడప్పుడే మా వాళ్ళని అక్కడే ఉంచేసి మా మమ్మీ వాళ్ళని డైరెక్ట్ నేను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ దగ్గరికి వచ్చి మార్నింగ్ రెడీ అయిపోయి 7:30 షార్ప్కి రమ్మంటే 7కి వెళ్ళాను. సో అక్కడ సార్ ఆడిషన్ తీసుకుంటున్నారంటే వెళ్ళుండే, వాళ్ళ మేనేజర్తో మాట్లాడితే రమ్మన్నారు. సో వెళ్ళిన తర్వాత నీకు వచ్చింది చేయమ్మా అన్నారు. లేదు సార్ సీన్ చెప్పండి చేస్తాను అంటే, లేదు నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేయండి అని. ఏదైతే నేను ఆడిషన్ ఇచ్చానో, ఆడిషన్ తర్వాత అయిపోయింది, ఆడిషన్ ఇచ్చేసాను. 3-4 డేస్ వెయిట్ చేస్తున్నాను, అసలు ఏంటి ఆపర్చునిటీ వస్తుందో రాదో అని మైండ్లో తిరుగుతూనే ఉంది. వాళ్ళ మేనేజర్ కాల్ చేస్తే చెప్తానమ్మా ఇంకా సార్ కన్ఫర్మ్ చేయలేదన్నారు. సో తర్వాత 1 డే తర్వాత మెసేజ్ వచ్చింది దట్ అభినవ్ యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ ద హీరో ఆఫ్ దేవగుడి అని. ఇది అంటే మీరు ఫస్ట్ ట్రైలే అనుకోవచ్చా? ఇది మీకు కాల్ రావడం కానీ ఆడిషన్కి వెళ్ళడం కానీ ఫస్ట్ అయినా, లేకపోతే బిఫోర్ కూడా ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అలా ఆడిషన్స్ ఇస్తూ ఉన్నారా? 12 years పట్టింది ఈ ఆపర్చునిటీ రావడానికి. మాకు వినడానికి ఏదో ఇలా వెళ్ళారు, అలా వచ్చారు, అలా ఇచ్చారు, అలా తెచ్చుకున్నారు అన్నట్టుంది. కానీ 12 years అంటే పుష్కరానికి ఒక అవకాశం వచ్చింది మీకు. రైట్, ఎలా అనిపించింది మరి 12 years తర్వాత ఒక ఛాన్స్ వచ్చేసింది, అది కూడా హీరోగా? అంటే నాది ముందు ఒక మూవీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏదో ప్రాబ్లం వల్ల ఆగిపోయింది అక్కడ. సో దాని తర్వాత స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాం, వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక మూవీ మీకు తెలుసు, ఒక మూవీ స్టార్ట్ అయ్యి ఆగిపోతే పీపుల్ అడుగుతూ ఉంటారు ఏమైంది ఎప్పుడు రిలీజ్, హీరో అన్నావు అదన్నా ఇదన్నా అని మాట్లాడుతాం. మనకన్నా బాధ పక్కన ఉంటుంది, ఇంతేనా అంతేనా అవ్వవా ఇవ్వవా అని చెప్పేసి. సో అక్కడ జరిగే రియాలిటీ వాళ్ళకి తెలియదు, ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా తెలీదు, వాళ్ళకి చెప్పలేము. ఇక్కడ ఇలా జరుగుతుందంటే మరి ఎందుకు నీకు ముందే చెప్పా కదా వెళ్ళొద్దని చెప్పాము కదా, చక్కగా జాబ్ చేసుకోమన్నాము లేదంటే పెళ్లి చేసుకోమన్నాము, అవన్నీ కాకుండా సినిమా అని తిరుగుతాం ఎందుకు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఈ గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలియదు కదా. సో ఎన్నో ఆడిషన్స్ ఇచ్చిండే బయట చాలా మందికి సెలెక్టెడ్ అంటారు, వెళ్ళిన తర్వాత 5 లక్షలు పెట్టాలి 10 లక్షలు పెట్టాలి క్యారెక్టర్కి అంటారు. సో సార్ దండం పెడతాను ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని అడుక్కునే వాళ్ళు చాలామందిని. కొంతమందికి అయితే లైక్ నైట్ అయితే బాటిల్ తీసుకెళ్ళేవాళ్ళం, ఎందుకంటే ఇది ఇక్కడ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ ఇది ఉంది చెప్తారు అంటే వేరే మూవీ స్టార్ట్ అవుతుందని. సో అది నాకుండే ప్యాషన్ని వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకొని నాతోటి తిప్పించుకునేవాళ్ళు. వారం అవుతుంది చెప్పరు, మళ్ళీ ఇంకో వారం మళ్ళీ సిట్టింగ్ అంటారు, కూర్చోబెట్టుకుంటారు, మళ్ళీ ఇంకో సినిమా అంటారు.
సో అట్లా నాకు తెలిసి ఒక ఇండస్ట్రీలో 10-20 మంది నన్ను అలా చేశారు చాలామంది. చాలా స్ట్రగుల్స్ అవి వినడానికి చిన్న కథలా ఉంటాయి, విని ఒక నిమిషం వెళ్ళిపోతాం, కానీ 12 ఏళ్ల కష్టం అంటే అది అస్సలు చిన్న విషయం అయితే అస్సలు కానే కాదు. సో మరి ఈ అవకాశం వచ్చింది. సో ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించింది, ఇలా మేము ఒక టీంతో చేస్తున్నాము, స్టార్ క్రూ వచ్చేసి వీళ్ళు అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్? ఎవరు చెప్పలేదు నేను అప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ పాత సినిమా అయిపోయింది కదా, ఇది కూడా ఏమన్నా అవుతే మళ్ళీ నన్నే అంటారు కదా. చెప్పలేదు ఈసారి? ఎవరు చెప్పలేదు. మా మదర్ ఫాదర్ మొన్న ఈవెంట్కి వచ్చింది కూడా ట్రైలర్ లాంచ్కి, ముందు ఏ లాంచ్ కూడా పిలవలేదు దేనికి కూడా, మా రిలేటివ్స్ కూడా చెప్పలేదు. సో ఆల్రెడీ మీడియా వాళ్ళు క్యాప్చర్ చేశారు, పెద్ద ఎయిట్ చేశారు పాపం, అంత ఎమోషనలైజ్ అయిపోయారు. మా ఫాదర్ సినిమా చూసినాక మళ్ళీ ఆడవలసి వస్తుంది, మళ్ళీ ఎమోషనల్. రైట్. మరి అభినవ్ గారు, ఈ మూవీ అనుకున్న తర్వాత మీరు హీరోగా అంటే ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు కానీ, అండ్ సార్ వాళ్ళు కాన్సెప్ట్ చెప్పినప్పుడు కానీ, మన సినిమాలో వీళ్ళందరూ ఉన్నారని చెప్పినప్పుడు కానీ, ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? రియల్లీ చెప్పాలంటే ఛాన్స్ రావడమే దట్ ఈస్ మై బ్లెస్సింగ్, ఐఎమ్ లక్కీ అనుకుంటున్నాను. మూవీ వచ్చిన తర్వాత అదేంటి ఇదేంటి అదంటే ఏం లేదండి, జస్ట్ మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఐ వాంట్ టు షో ద ఆడియన్స్ దట్ వాట్ ఐ ఆమ్ కేపబుల్ ఆఫ్. మన యాక్టింగ్ ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడింది ఇప్పుడు నేను డాన్స్ చేస్తాం ఎందుకు, అవతల వాళ్ళ చెప్పట్ల కోసం. సినిమా చేసేది ఎందుకు, అవతల వాళ్ళ అప్రిషియేషన్ కోసం, వాళ్ళ గుండెల్లో ఒక చోటు కోసం. దాన్ని ట్రై చేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఇక్కడ నాకు సార్ ఆపర్చునిటీ చాలా గొప్పది అనిపించింది. సో వన్స్ వచ్చిన తర్వాత ఏది ఉన్నా సరే చేద్దాం, ఏదైనా సరే ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ ద బెస్ట్ ఇద్దామనే చేశాను, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసాము. సార్ కూడా అలానే ఉన్నారు. సో మూవీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే January 30th థియేటర్ నుంచి బయటికి వెళ్తే మాత్రం సినిమా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. 2-3 days అయితే ఆ ట్రాన్స్లోనే ఉంటారు. దట్ విల్ బీ మై ప్రామిస్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మేబీ ఒక 10 years తర్వాత కూడా ఈ సినిమా రిమెంబర్ అవుతూనే ఉంటుంది. ఇట్ విల్ బీ ఏ కల్ట్ క్లాసిక్ అవుతుంది. ఓకే అభినవ్ గారు, ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ రావాలి, మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. రైట్. మరి అభినవ్ గారితో మాట్లాడాము, మరి దేవగుడి హీరోయిన్తో మాట్లాడాలి కదా, తను ఎలా వచ్చింది, ఎలా ఆపర్చునిటీ వచ్చిందని తను కూడా అడగాలి కదా. మరి అనుశ్రీ గారితో కూడా మాట్లాడేసిద్దాం. అనుశ్రీ గారు నమస్కారం అండి. చాలా క్యూట్గా, చాలా సింపుల్గా, అలా ఇలా ఏమైనా తిడితే అలా ఎంత అలా కామ్గా అలా ఉన్నారండి వచ్చినప్పటి నుంచి. అండ్ మీకు అవకాశం ఎలా వచ్చింది, సో మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓవరాల్? నాకు కాల్ వచ్చిందండి ఆడిషన్కి వెళ్ళిన తర్వాత సార్ స్టోరీ చెప్పారు. అప్పుడు ఒక 2 days తర్వాత మళ్ళీ సార్కి నేనే కాల్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రండి అని మళ్ళీ చెప్పారు. అప్పుడు వెళ్ళి అట్లా ఓకే అయింది. ఈ మూవీ చేసేటప్పుడంతా నాకు ఇది నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. అప్పుడు రిలీజ్కి ఇంతకుముందు నేను వేరే షూట్స్ చేశాను, బట్ ఇక్కడ నేను నేర్చుకునేది అయితే చాలా ఉంది అండి. అంటే ఈ మూవీతోనే వెళ్ళిపోయేది కాదు, సార్ మాకు నేర్పిన టిప్స్ కానీ అవంతా కూడా నాకు కెరియర్కి ప్లస్ అవుతుంది. ఈ మూవీ నాకు కెరియర్కి ప్లస్ అవుతుంది. మూవీలో నేను నేర్చుకున్న ప్రతి సీను నాకు నిజంగా గురువు గారు లాగా యాక్టింగ్లో ప్రతిదీ చాలా పిన్ టు పిన్ మాకు చెప్పేవారు. ఎమోషన్ ఎలా ఉండాలి, ఎలా క్యారీ చేయాలి, అవన్నీ నాకు ఫర్దర్గా మూవీ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు నాకు అవి చాలా ప్లస్ అవుతుంది. ఓకే. మూవీలో మీ క్యారెక్టర్ కనుక తీసుకున్నట్లయితే మీకు కథ చెప్పినప్పుడు ఆన్ ద సెట్స్ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? సేమ్ అనిపించిందా, ఏమైనా చేంజెస్ జరిగాయా, డిఫికల్టీస్ ఏమైనా అనిపించాయా? సేమ్ ఉంది. సార్ ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది అక్కడ. మాకు ఆల్రెడీ 45 days వర్క్షాప్ చేసాం కదా, సో దాంట్లో మేము సార్ కూడా మాకు ముందే సీన్ ఇది, కాస్ట్యూమ్ ఇది అంతా రెడీ చేసి పెట్టేశారు ఆన్ కెమెరా ముందు. అక్కడ ఏదైతే మేము రిహార్సల్స్లో చేసామో అది కెమెరా ముందు కూడా చేసాం. సో అంటే మీరు ఖచ్చితంగా ఇంకా దేవుడి సక్సెస్ హిట్ అయిపోయింది, మీరు పేరు మారిపోతుంది అని అనుకుంటున్నారా? అనుశ్రీ అంటే ఇప్పుడు తెలుస్తుంది అందరికి దేవగుడి అనుశ్రీ అని. రెడీగా ఎక్కువ వస్తుందేమో మేబీ. రైట్. మరి మరొకసారి టీం అందరికి కూడా మీరు ఎంతో కష్టపడి ఈ మూవీని తీశారు, అండ్ ట్రైలర్ కూడా అంతే బాగా ఉంది. సో థియేటర్స్లో రిలీజ్ అయ్యా కూడా అంతే హిట్ అవ్వాలని, అప్పుడు కూడా సక్సెస్ మీట్కి నేనే వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ నమస్కారం.